నెల్లూరు నగరంలోని గుంతబడిలో పనిచేస్తున్న తనకు అక్కడ సిబ్బంది నానా ఇబ్బందులు పెడుతున్నారని, జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని గుంతబడి పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు కలెక్టరేట్ వద్ద నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కక్షిగట్టి అనేక రకాలుగా 2 సంవత్సరాలుగా తీవ్రంగా మానసికంగా శారీరకంగా వేధించారు. అంతటితో ఆగకుండా పిల్లల్ని కొద్దిగా క్లాసుకు రాని పోకిరి పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళ చేత మా మీద దాడులు చేయించారు. దీని మీద డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి దాదాపు 30 అర్జీలు ఇచ్చాము. ఎస్పీ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. వాళ్ళ రాజకీయ బలం ఉంది మాకు, మేము రాజకీయం చెప్పిస్తున్నాము, మేము తొక్కిచ్చేస్తున్నాము కేసు అని చెప్పి ఈ కేసుని తొక్కిచ్చేస్తున్నామని బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజుకి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. మా భార్యను బెదిరించారు. స్కూల్లో మమ్మల్ని ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు. పిల్లలను మా మీద రెచ్చగొట్టారు. ఇన్ని చేసినా కూడా మాకు ఎటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము ఇక్కడ నిరసన తెలుపుకుంటున్నాము. అందరికీ నిరసన కోసం పర్మిషన్ అడిగాము. అందరికీ డిఓ గారికి లెటర్ పెట్టాము, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కలెక్టర్ గారికి పెట్టాము, సిఏ గారికి పెట్టాము. అందరినీ పర్మిషన్ కూడా అడిగాము. అంతకుముందు కూడా పర్మిషన్ అడిగాము. పర్మిషన్ అడిగి మేము ఇక్కడ కూర్చున్నాము. అయినా కూడా మాకు గత కలెక్టర్ హరినారాయణ సారు 2 సభ్యులతో కమిటీ వేశాడు. జడ్పీ సిఇఓ గారు, ఆర్డీఓ గారితో కమిటీ వేశారు. ఆ కమిటీ దగ్గరికి తీసుకుపోయి మా పిల్లవాడిని తీసుకుపోయి, మా విద్యార్థిని తీసుకుపోయి సాక్ష్యం చెప్పించాము, స్టేట్మెంట్ ఇప్పించాము ఆర్డీఓ ఆఫీస్లో. అయినా కూడా మా మీద దాడులు చేసిన, ఫిజికల్ గా దాడులు చేసిన పివి నారాయణరావు ఇన్ఛార్జ్ హెచ్ఎం మీద, డి పెంచలయ్య వీళ్ళ మీద ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. పివి నారాయణరావు సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వకుండా 100 రూల్స్ మాట్లాడాడు. 100 రూల్స్ మాట్లాడితే మేము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ మేము పాటిస్తాము, మీరు ఇన్ని రూల్స్ చెప్తే మేమేం చేసాము, మేము సీఎల్ మీకు లెటర్ ఇచ్చాము, మేము వచ్చి చెప్తున్నాము, మీరు అంగీకరించడం లేదని అంటే ఆయన నన్ను తిట్టి, ఆయన తిట్టి నన్ను కాలుతో తన్నాడు. ఒక పిల్లోడు కూడా ఆ టీచర్తో కూడా వచ్చి నా మీద దాడి చేశాడు. ఇంత ధైర్యంగా నా మీద దాడులు జరిగినా ఒక్కరి మీద కూడా యాక్షన్ లేకుండా చేసుకోవాలని వాళ్ళు విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఎంతసేపటికి డిప్యూటీఓ డిఓ న్యాయం చేయాల్సిన వాళ్ళు ఈ ఫ్రాడ్ విచారణలు చేస్తున్నారు. స్కూల్కి వచ్చి తప్పు చేసిన టీచర్స్ దగ్గరికి పోయి ఎంతసేపటికి నువ్వు తప్పు చేసావా అంటే వాళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్పరు కదా. ఇదేనా విచారణ చేసే పద్ధతి, మాకు న్యాయం చేసే పద్ధతి? డిఓ డిప్యూటీ డిఓలు విచారణల గతిని మార్చేస్తున్నారు, విచారణలను పక్కదారి పట్టిస్తున్నారు, ఈ కేసును తొక్కేయాలని చూస్తున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగనీయడం లేదు. పైగా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు ధర్నా చేసినా, మీరు నిరసన చేసినా మిమ్మల్ని రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అని మా కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారు. మా భార్యను వేధిస్తున్నారు. 2 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టే మా శారీరక మానసిక బాధ తట్టుకోలేక మా వల్ల కాక అవమానంతో దిగులతో సత్య పరిస్థితి ఏర్పడింది. నా భార్యకి నాకు మనస్పర్ధలు వచ్చేసాయి. నా కాపురంలో చిచ్చు పెట్టారు. ఇక తట్టుకోలేక మేము విధి లేక మాకు ఎవరు న్యాయం చేయలేదు. కలెక్టర్ గారికి చెప్పిన న్యాయం జరగలేదు. కోర్టుకు పోతే మా లాయర్లను కొనేసి కోర్టు మెట్లు కూడా మమ్మల్ని ఎక్కనియమని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధంగా మా మీద ఫిజికల్ గా దాడులు చేసిన పివి నారాయణరావు, డి పెంచలయ్య మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోవడం లేదు. పివి నారాయణరావు మమ్మల్ని నీచంగా తిడతా, కొడకాయని తిడతా, లంజా కొడకాయని తిడతా, కాలుతో తంతే అతని మీద ఇప్పటికీ యాక్షన్ లేదు. మేము పిల్లవాడిని చేత సాక్ష్యం చెప్పిస్తే కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో కూడా తెలియదు. మాకు ఎక్కడ ఏ లెవెల్లో న్యాయం జరగలేదయ్యా. మాకు పుట్టిన పిల్లవాడికి హెచ్ఎం టీసీ ఇస్తే అక్కడే పరిష్కారం అయిపోయింది ఈ సమస్య. హెచ్ఎం లెవెల్లో జరగాల్సిన న్యాయము మాకు జరగలేదు. ఏ లెవెల్లో కూడా జరగలేదు. అందరూ డ్యూటీ ఫెయిల్ అయినారు. హెచ్ఎం టీసీని ఇచ్చుంటే 3 హెచ్ఎంలు, పివి నారాయణరావు ఇన్ఛార్జ్ హెచ్ఎం, బి తిరుపాలు ఎక్స్ హెచ్ఎం, ఎస్ శ్రీనివాసులు ప్రజెంట్ హెచ్ఎం, ఒక్కరు కూడా వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కొట్టిన పిల్లకాయలకి, మా మీద రౌడీజం చేసిన పిల్లకాయలకి ఒక్కరు కూడా వాంటెడ్ గా టీసీలు ఇవ్వలేదు. అందరూ కట్టుకట్టి మా మీద పగ సాధిస్తున్నారు, కక్ష సాధిస్తున్నారు. ఈ సమస్య వెనక ఉండే కుట్రదారులను బయట వేయకుండా డిఓ డిప్యూటీ డిఓ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఈ కేసును తొక్కివేయడానికి మమ్మల్ని తీవ్రంగా బెదిరిస్తున్నారు. మేము ధర్నా చేసినా, నిరసన చేసినా నిన్ను రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేయిస్తాము, నిన్ను హూస్టింగ్ చేయిస్తామని డైరెక్ట్ గా డిఓని మమ్మల్ని బెదిరించాడు.